ఇంతలో శివన్నారాయణ మాట మొదలుపెడతాడు. భార్యాభర్తలు ఎలాంటి సమస్యలున్నా బయట పెట్టకూడదు. కోపం, తాపం తాత్కాలికం. మరుపు దేవుడిచ్చిన వరం అని చెప్పి దశరథ సుమిత్రను ఉద్దేశిస్తాడు. కానీ సుమిత్ర భోజనం పూర్తికాక ముందే కోపంతో లేచి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితిని చూసి కార్తీక్, దీప అమ్మానాన్నను కలపడానికి ఏదైనా ఆలోచించాలి. సమస్య ఇలాగే సాగకూడదు అని మాట్లాడుకుంటారు. ఇదే సమయంలో శౌర్య అమ్మానాన్న కోసం ఎదురుచూస్తూ, మీరు ఆ ఇంట్లో ఎందుకు పనిచేస్తున్నారు? మా ఫ్రెండ్స్ అడిగితే ఏమని చెప్పాలి? అని అడుగుతుంది. కార్తీక్ కంగారు పడతాడు కాని, నేను ముందుగా రెస్టారెంట్ సీఈఓ. నువ్వు నానమ్మ ఇంట్లో ఉన్నట్లే, నేను తాత ఇంట్లో ఉంటున్నా. నీ ఫ్రెండ్స్ అడిగితే నాన్న అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పు అని చెబుతాడు. ఇది విని శౌర్య ఆనందంతో ఎగిరిపడుతుంది. ఇంతలో కాంచన కార్తీక్ మాటలు విని, అన్నయ్య, వదిన మధ్య ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందేమో అని అనుమానిస్తుంది. మరోవైపు పారిజాతం, రోగాలన్నీ నాకే వస్తున్నాయి. అమ్మానాన్న గొడవకు కారణం దీపే అంటూ బాధపడుతుంది. జ్యోత్స్న కూడా ఆమెను రెచ్చగొడుతూ, ఈసారి బావకు ఛాన్స్ ఇవ్వకూడదు. దీపే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది. దీన్ని విని దీప బాధపడుతుంది. కాని అమ్మానాన్నను కలపాలనే నిర్ణయంతో కార్తీక్ దగ్గరకి వచ్చి, ఏమైనా ఐడియా ఉందా? అని అడుగుతుంది. కార్తీక్ అలసటతో, రేపు ఉదయం చెబుతా అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీప మాత్రం ఒత్తిడి చేస్తూ, అమ్మకు కావాల్సింది ప్రేమ, నమ్మకం, ఓదార్పు. క్షమించలేక బాధపడుతోంది. వాళ్లను కలిపే మార్గం ఇప్పుడే చెప్పు అని డిమాండ్ చేస్తుంది. చివరికి కార్తీక్, ఉదయాన్నే ఐడియా చెబుతా అని మాట ఇస్తాడు. ఇదే సమయంలో శౌర్య వచ్చి పడుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.